మేమే ముందు పోలీస్ స్టేషన్ పంపిస్తాం. ఇవాళ ఉన్న చట్టాల ప్రకారం పనిచేయాలి అని చెప్పి మేము పోలీసులకు పదే పదే చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే పరిస్థితిలో లేదు. మధ్యలో వస్తున్న సమస్యలను ఎదుర్కొనే శక్తి లేదు, సత్తా లేదు. మొన్న వరదల విషయంలో దారుణంగా విఫలమైంది. ఒక దిక్కు వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరిక చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు హెచ్చరికలు చేసిండ్రు. అన్ని రాష్ట్రాలలో ప్రజలు అప్రమత్తమైనవి, ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు పూనుకున్నాయి. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా అడ్రస్ లేదు. ఆ రోజు వందలు వేల మంది ఆపదలో ఉంటే సోయి లేకుండా పడుకొని ఉన్నారు. మాకు తెలిసిన వార్తల ప్రకారం కొంతమంది సినిమాలు చూస్తున్నారు, కొంతమంది సినిమాల ఫంక్షన్లు పోవడానికి ప్రిపేర్ అవుతున్నారు అనే వార్తలు వచ్చినాయి. 9 మంది ఒక చోట, ఒక కుటుంబం ఒక చోట, ఇంకొక కుటుంబం ఒక చోట. వరదలు ఎక్కువైతున్నాయి, మమ్మల్ని కాపాడండి ప్రభువుని మొత్తుకుంటుంటే ఒక ముఖ్యమంత్రి మంత్రి ఎవరు కూడా పత్తాలేరు. ఈ విషయాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఖమ్మంలో ఉండే మహిళలు ప్రశ్నించారు, అయ్యో మాకు ఎవరు దిక్కులేడా అని చెప్పి పాపం ప్రశ్నిస్తున్న ఆ క్రమంలోనే దిలీప్కు ఈ తెలుగు స్క్రైబ్కి ఏం సంబంధం? ఆయన ఎప్పుడన్నా అన్నాడా ఈ మాట? ఆయన మత కులాలను ప్రేరేపించిండా? కేవలం ప్రిజంప్షన్స్ మీద ఊహలతోని ఎట్లయినా చేసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, తెలంగాణ ఉద్యమకారులు అంటే వాళ్ళు కనుమరుగు కావాలి తెలంగాణ నుండి అని కుట్రతోని రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు. మీకు దమ్ముంటే అక్కడ పోయి ఎవరైతే ట్విట్టర్ హ్యాండిల్ యాక్టివ్ పెట్టి మత కులాలు ప్రేరేపిస్తున్నారో వాళ్ళని తీసుకురండి, మేము కూడా సహకరిస్తాం. అందుకొరకు ఇలాంటి కక్షపూరిత ప్రతీకారపూరితమైన ఈ మానుకోవాలి. అక్రమంగా నిర్బంధించిన కొరతం దిలీప్ గారిని అర్జెంటుగా మరి రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఖమ్మంలో మరి మా మాజీ మంత్రులపై బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసు ఏదైతుందో ఆ అక్రమ కేసును అర్జెంటుగా ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఆధారాలు లేవు, చెప్పడానికి తడబడుతున్నారు. పై అధికారుల ఆదేశాలు రావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే ఎక్కడ నేరము లేదు, కేసు లేదు, ఏది లేదు. బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళందరినీ కూడా నిర్బంధించాలన్న ఒక తప్పుడు ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. గతంలో మా క్రిషాంక్ మీద కూడా అట్లనే పెట్టిండ్రు. గ్రామాలలో పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను అట్లే భయపెట్టిస్తున్నారు. నిన్న ఖమ్మంలో కూడా పాపం మహిళలు వాళ్ళ బాధ అని చెప్పుకుంటే బయటకు వచ్చి దానికి కూడా వాళ్ళని భయపెట్టిస్తున్నారు. ఆ అమ్మాయిని కూడా ఏదో వెతుకుతున్నారు, ఆ అమ్మాయి మీద కేసు పెడతామని చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె పైన ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కేవలం ప్రభుత్వం విఫలం చెందింది, ప్రజలలో పలసనైంది. దాని నుంచి ప్రజా ఉద్యమాలు వస్తాయి, వాటిని అణిచివేస్తాం పోలీసులతో అనుకొని ఈ పనులు చేస్తున్నారు తప్ప ఏమీ ఆధారం లేదు. వాళ్ళ కాడ చూస్తాం మేము ఎన్ని గంటలు ఉంచుతారో ఏం చేస్తారో మేము కూడా చూడదలుచుకొని అందుకనే వచ్చాం ఇక్కడికి.